వాస్తవం అయితే నాకు అనిపించింది అంటే ఇక్కడ ఒక మాట ఉండదు అన్న, గతంలో కామెడియన్స్ కప్పు కొట్టనే డైలాగ్ ఉండే, అది ఇమ్మానియల్ వర్తిస్తుంది. నిజంగానే ఇప్పుడు లేడీస్ ఇప్పుడు కప్పు కొట్టలేదు, ఆ తనజకు వర్తిస్తుంది. సో ఇద్దరు కూడా ఓవర్ ఫైట్ జరుగుతుంది, అవునని కాదన్న. కానీ హైపరాజ్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరి గురించి చాలా బాగా మాట్లాడాడు. సో తనజ కూడా చాలా బూస్టింగ్ ఇస్తున్నట్టు ఒక లేడీకి విన్నర్ అయ్యే ఛాన్స్ ఉంది అని అన్నాడు. కాబట్టి తను అవునని కాదని టాప్ 5 కంటెస్టెంట్. కానీ ఏంటంటే ఈ వైల్డ్ గా వచ్చిన తర్వాత ఎప్పుడు ఆయుషకు మాట ఇచ్చింది బయట, సార్ నేను బిగ్ బాస్ లోపలికి వెళ్తానా, వెళ్ళిన తర్వాత ఈ బంధాలు కట్ చేస్తా అన్నది. సో నాకు చెప్పినట్టుగానే బంధుత్వాన్ని కట్ చేసుకుంటూనే వస్తుంది. సో ఈ లవ్ ట్రాక్, తండ్రి కూతుల సెంటిమెంట్ అవన్నీ కట్ అయిపోయినాయి. తర్వాత తనుజకి ఏం చేయాలో అర్థం కాక సో ఈ రకంగా ఇద్దరి మధ్యలో డిస్టర్బెన్స్ అయితే కలిగింది. మరి ఎట్లుంటుందో అర్థం కాదు. సో నాకు అనిపించింది అంటే ఇక్కడ ఇమ్మానియల్ తన యొక్క మాస్క్ అయితే బయట తీసిండు. మొన్న భరణి గారిని అయితే అసలు చాలా మంది ఫ్యాన్స్ తట్టుకోలేకపోయారు. మరి మీరు అంత మంచి క్లోజ్ ఉండే మీరు ఎక్కడ వేసే ఏంద్ర నా సామి అన్న ఫీలింగ్ అయితే కలిగింది నాకైతే. సో ఇమానియల్ యొక్క ఇది నిజమైన కలరా లేకుంటే ముందు ఆడిన పేక అని అర్థం. కానీ ఆయన ఎంటర్టైన్ మాత్రం చాలా బాగుంది. నిజంగా తనుజ రమ్మన్ మోక్షం ఆడే ఫైట్ మాత్రం చాలా చాలా బాగా చూన్నాం. ఆ ఇద్దరు చప్పలు కొడితే రావడం డైలాగ్ చాలా బాగా నచ్చింది. సో నాకు అనిపించిన విషయం అంటే మాధురి ఉంది కదా, మన ఒక మేడం ఉంది కదా అని చెప్పేసి ఇది నాకు గేమ్ స్టార్ట్ అని చెప్పేసి క్లియర్ చెప్పేసింది. సో ఇక్కడనే గేమ్ స్టార్ట్ ఉంటే మాత్రం మనం చూసాం, లాస్ట్ టైం చూసాం చాలా మంది బిగ్ బాస్ 7 లో, బిగ్ బాస్ 8 లో చాలా మంది సోనియా అటువంటి పెద్ద తెలుగు పరులే కుప్పకులు పోయారు. సో ఇప్పుడు తనే మాత్రం అలా ఉంటే మాత్రం తనకి ఏం చేయలేము. నిజాయితీ ఉంటేనే బిగ్ బాస్ నడుస్తుంది, అవునన్నా. కానీ నిజాయితీ ఉంటేనే ప్రజలు లైక్ ఇస్తారు. కాబట్టి ఇప్పుడు 40 రోజులు అయిపోయింది. ఇప్పుడు వాళ్ళ రంగులు బయటపడుతుంది. ఇమానియల్ ఒక రంగు బయటపడ్డది, తనుజ ఒక రంగు బయటపడ్డది. ఇప్పుడు ఎవరు నిజాయితీ ఉన్నారు అనేది సో ఇది అంతా కూడా ఎవరికి ఫేవర్ అవుతుంది అంటే సుమన్ శెట్టికి చాలా ఫేవర్ అవుతుంది. సో నిజంగా అది అభిప్రాయం ఒక మాట చెప్పుకోండు, 0 నెగిటివిటీ ఉన్న వ్యక్తి ఎవరన్నా అంటే సుమన్ శెట్టి. కాబట్టి ఈ సుమన్ శెట్టి కలిసి ఛాన్స్ ఉంది. ఇమానియల్ ఒక రకమైన ఫ్యాన్ బేస్ ఉండే, అది నిన్నతో తెగిపోయిందని చెప్పొచ్చు. తనుజ ఇమానియల్ ఒక పేజ్ పెడితేనే మిలియన్స్ ఆఫ్ వ్యూస్ అవుతుండే. ఇప్పుడు ఆ పేజ్ వాళ్ళు ఇప్పుడు వాళ్ళ లవ్ ఏం సాంగ్ పెట్టాలి ఏమన్నా అంటే ఆలోచన లేదు. అంటే నిజంగా లవ్ స్టోరీ బ్రేకప్ అయిపోయింది. కాబట్టి ఇక్కడ ఇమానియల్ కు గ్రాఫ్ తగ్గింది, తనుజ గ్రాఫ్ తగ్గింది. అట్ ద సేమ్ టైం చూసుకున్నట్టే నేను అనుకున్న టాప్ అందరూ కూడా ఆ గ్రాఫ్ తగ్గిపోయింది. ఇప్పుడు ఏకంగా చూసుకుంటే సుమన్ శెట్టికి మాత్రం చాలా ఫేవరిజం బాగుంది, ఎక్కడ కూడా నెగిటివ్ లేదు. కాబట్టి ఎట్లా చూసుకుంటే మాత్రం కప్పు కొట్టేసారు నమ్మకం. అవును, ఆయుష్ చెప్పిన పాయింట్ అయితే వాస్తవం, జన్మి చెప్తాను పాయింట్ వాస్తవం. ఎందుకంటే నువ్వు ఇక్కడ లవ్ ట్రాక్ పెట్టడానికి వచ్చినావా ఏంది అని అంటే తను ఏదో చెప్పడానికి ప్రయత్నం చేసిన. కానీ ఆయుష్ పాయింట్ అయితే కరెక్టే. కానీ మాటకి అరే నెగిటివ్ మాట్లాడింది అది పట్టించుకుందాం. సో వాస్తవం అయితే పాయింట్ అయితే కరెక్ట్ అనిపించింది. అంటే ప్రజలు మేము ఏమైతే అనుకుంటున్నామో అంటే లవ్ ట్రాక్ అనేది నిజంగా ఒకటి ఫేక్ ఉంది, నచ్చట్లేదు ప్రజలకు అందరూ తెలిసిందే. లాస్ట్ విష్ణుప్రియ ఇట్లనే లవ్ టైం నడిపింది, అది అట్టర్ ఫ్లవ్ అయిపోయింది. సేమ్ అదే స్ట్రాటజీని ఫాలో అవుతున్నటువంటి రీతి చౌదరి కూడా ఆ పాయింట్ నచ్చలేదు. నిన్న ఐప్రాద్ అదే మాట ఇప్పుడు నువ్వు సేమ్ విష్ణుప్రియలా గేమ్ ఆడుతున్నావు, అది మైనస్ అన్న పాయింట్ ఐప్రాద్ చెప్పింది. కాబట్టి సో అదైతే నాకైతే ఆయుష పాయింట్ కరెక్ట్ అనిపించింది. ఎటికల్కి అయితే ఆయుష కూడా గౌరవంతోనే సేఫ్ అయిపోయింది. కాబట్టి ఆయుషతో నామినేషన్ లేదు. సో ఎటికల్కి తన గేమ్ బాగుంది. రీతి చౌదరి ఇక్కడ నుంచి అయినా మంచి గేమ్ ఆడాలి మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. చిట్టి పికల్స్ అయితే పాపం ట్రై చేస్తుంది. అంటే బయటకు వెళ్ళి వచ్చింది కదా, అన్ని నేర్చుకున్నది, ఎక్కడ ఎవరు ప్లస్ అయింది ఎవరు మైనస్ అని తెలుసుకున్నది. సో ఒక్కొక్కరికి కొద్ది ఫేవరిజంగా కనిపిస్తుంది. ఎందుకంటే చూసాం మొన్న బిగ్ బాస్ నాగార్జున వీడియో చూపించారు, ఎందుకట్లా పదాలు వాడుతున్నావు, చెప్పు మీద కొడతా అంటావు, మళ్ళీ నువ్వే క్లోజ్ ఉంటావు అన్నది. సో ఎటుకల్లా ట్రై చేస్తుంది, చూద్దాం. మరి వాస్తవం అయితే ఇప్పుడున్న వారికన్నా కొద్ది మాస్క్ ఆడే వాళ్ళకన్నా కూడా ఈయన కొద్దిగా పర్లేదు అన్న ఫీలింగ్ అయితే కలిగింది. మరి చూద్దాం, ముందు పోయిన కొద్ది తన పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో చూద్దాము. ఎటుకలైతే ప్రస్తుతానికి అయితే రమ్య మోక్ష ఓకే అన్న ఫీలింగ్ అయితే కలిగింది అన్న నాకైతే. అనుకుంటే రాము రాథోడ్ లాస్ట్ టైం ఆల్రెడీ తను డేంజర్ జోన్ ఉండే, రాము రాథోడ్ సార్ వచ్చింది, సంజన వచ్చింది, పాప దివి కూడా వచ్చింది, అమ్మాయి కూడా. సో వీళ్ళు ముగ్గురు డేంజర్ జోన్ కనిపిస్తారు. సంజన, దివి, రాము రాథోడ్ డేంజర్ జోన్ కనిపిస్తారు. రాము రాథోడ్ అయితే ఒక రకంగా అయితే ఓటింగ్ పడుతుంది, ఒక కమ్యూనిటీ ఓటింగ్ అయితే తనకు పడుతుంది. దివికి అయితే పాపం తను నామ ఇన్ఫ్లుయెన్సర్ కదా, తనకు అంత ఓటింగ్ పడకపోవచ్చు. మరి భరణి గారు ఎలిమెంట్ అయింది కాబట్టి భరణి గారు ఓట్లు ఇక్కడ తన కన్వర్ట్ అయ్యే ఛాన్స్ తప్ప, కానీ దివికి సొంత ఓట్ బ్యాంక్ అయితే లేదు. కాబట్టి దివి వెళ్ళిపోయే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. సంజనకి అయితే ఎటువంటి డోకా లేదు, తనైతే ముందుకు వెళ్ళిపోతుంది. సో గేమ్ ను రూపురేఖలు మార్చలేకపోయారు సంజన. కాబట్టి సో మేబీ రాము రాథోడ్ వస్తే దివి నడిచే ఛాన్స్ ఉంది, పోతే దివి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది అంతే.